ప్రభు బలిలో పాలు పంపులు పొందే ముందుగా క్లుప్తంగా దేవుని వాక్యం చూసుకుంటాం. మీరు పిల్లలు ఆలస్యంగా వచ్చినా సరే సండే స్కూల్కి వెళ్ళండి. సండే స్కూల్ పిల్లలు వచ్చే వారం నుంచి ఆలస్యంగా వచ్చిన సండే స్కూల్ వెనుకనే సండే స్కూల్ వెళ్ళండి. మీరు పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ఎవరున్నారు మీలో పిల్లలు? ఎవరో పెద్దోళ్ళు ఎవరు నాకు తెలియట్లే. ఇక్కడి నుంచి పిల్లలు ఎవరు లేరా? కాలేజీల్లో చదివే వాళ్ళు కాదు, హై స్కూల్ వరకు. అక్కడ కూడా ఎవరో ఉంటుంది, నయమా ఎవరో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళు అలా చేశారు. రొట్టె తినే పాత్రలో ఉన్నది త్రాగవలను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు కలిసి చదువుకున్నాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చదువుకున్న భాగం దీవించి మాతో మాట్లాడు. మీ దాసును బలపరచు, శత్రుగాలను లయపరచు. యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముచ్చినట్లు సిద్ధపరచు. యేసుప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. మనం మరోసారి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలట? మనం చదువుకున్న వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకొడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించొద్దు అని అన్నాడు. తరువాత యాకోబు భక్తుడు మరొక మాట చెప్పాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకున్నాం. 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరున వాడు దేవునికి శత్రువు. ఈ లోకంతో స్నేహము, యోహాను లోకంతో ప్రేమ అన్నాడు. తరువాత యాకోబు లోకంతో స్నేహం అన్నాడు. కాబట్టి రెండు, లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులముట. లోకమును ప్రేమిస్తే తండ్రిని అంటే దేవుణ్ణి ప్రేమించలేం. అర్థమైందా? మనం ఆయనను ప్రేమించవలనని మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఎవరు? పూర్ణ హృదయము, పూర్ణ
ఆత్మ, పూర్ణ మనస్సు. ఇంకో చోట పూర్ణ బలం అని కూడా అంటాడు. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. ఎవరిని ప్రేమించాలట? ప్రభువును ప్రేమించాలి. లోకాన్ని ప్రేమించేవాడు ప్రభువును ప్రేమించలేడు. ప్రభువును ప్రేమించేవాడు ప్రభువు యొక్క పిల్లలను కూడా ప్రేమించాలి. ఇది కూడా ఆజ్ఞ. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలోనే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసి ఇదొక ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించిన వాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. కాబట్టి లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణే ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించని వాడు సహోదరుణ్ణి ప్రేమిస్తాడా? తల బాగానే ఊపుతాం మనం అడ్డగా. కానీ ప్రేమించకపోతే ఏమవుతుంది? ద్వేషిస్తాం. అవునా? మనం అనుకుంటున్నాం ప్రేమిస్తున్నాం. దేవుడు, ధనము రెండు ఎదురెదురుగా పెట్టారనుకోండి, దేన్ని ప్రేమిస్తాం చెప్పండి? ధనాన్ని ప్రేమిస్తాం. సహోదరుడు, ధనము ఎదురెదురు పెట్టామనుకోండి, దేన్ని ప్రేమిస్తాం? అంటే ఏ ప్రేమ లేదు? తండ్రి ఎట్ల ప్రేమ లేదు. ఇది మంచిదా? ప్రేమిస్తామని చెప్తున్నాం, ఇది మంచిదా? సహోదరుడి కోసం ₹1 వదులుకోలేము. ఖర్చు పెట్టడం సంగతి తర్వాత, వదులుకోవడానికి చాలా కష్టపడు. ఓసారి మా ఇంట్లో 10,000 పోయింది. తీసినవాడు ఎవరో కూడా తెలుసు. సంఘంలో ఉండగానే, ఒక సంఘంలో అందరూ అన్నారు, పదండి కంప్లైంట్ ఇచ్చేద్దాం, వీడు ఇదివరకు కూడా అలాగే చేశాడు, వేరే సేవకుడు కూడా డబ్బులు కొట్టేశాడు, ఇప్పుడు మీది కొట్టేశాడు, పదండి కంప్లైంట్ ఇచ్చేద్దామని అన్నారు. నాకు అంతకుముందే ఒక పాఠం నేను నేర్చుకున్నాను వేరే సంఘటనలో. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, 10,000 ఎక్కువ, ఒక మనిషి ఎక్కువ. మనిషి ఎక్కువ కదా. 10,000 ఇవాళ పోతే రేపు వస్తాయి, ఏమవుతుంది? మనిషిని ఎక్కువగా ప్రేమించాలి. నేనన్నాను, వద్దయ్యా, 10,000 కంటే మనిషి ఎక్కువ, మనిషి గొప్పవాడు. ఏ తప్పు చేస్తే బలహీనతలు అందరికీ ఉంటాయి, ఏదో చేసి ఉంటాడులే, వదిలేద్దాం, 10,000 మళ్ళీ కావాలని దేవుడు ఇస్తాడు. పోలేదు. మనం ₹1 కూడా మనిషిని ద్వేషిస్తాం. ₹1 ద్వేషిస్తాం. ఒక స్పూన్కి కూడా ద్వేషిస్తాం. ఒక కర్చీఫ్కి ద్వేషిస్తాం. ఒక టవల్ కోసం ద్వేషిస్తాం. ఒక బెడ్షీట్ కోసం ద్వేషిస్తాం. ఇంట్లో బయట కూడా. ఇంట్లోనే ద్వేషం, బయట ద్వేషం. ప్రేమించలేము. నువ్వంటే నాకు ఎంత ప్రేమో, ఇవాళ మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా ఎంత సంతోషం, అబ్బా ఏం సంతోషం. ఎక్కడిదంతా బయట అంటాం అన్నమాట. ఐఆమ్ సో హ్యాపీ బ్రదర్, సిస్టర్. ఒక ఆయన నాతో చెప్పాడు, బ్రదర్, ఆ బ్రదర్ వస్తాడు, ఆయనకి ఏ మెసేజ్ ఇవ్వద్దు, ప్రేయర్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అని అన్నాడు ఓ సందర్భంలో. మర్నాడు ఆ బ్రదర్ వచ్చాడు. నాకు చెప్పిన ఆయన ముందు పోయి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హౌ ఆర్ యూ అని గట్టిగా హక్ చేసుకున్నాడు, అంటే కౌగిలించుకున్నాడు. ఇది ఏం ప్రేమ ఇది? మళ్ళీ నాకేం చెప్పాడు? వాడు వస్తాడు, వాడికి మెసేజ్ ఇవ్వద్దు, ప్రేయర్ ఇవ్వద్దు, మరి ఎందుకు కౌగిలించుకున్నాడు? ఈ వేషం, ఈ ప్రేమ. ఎంతకాలం నటిస్తాము? ఈ లోకము దాని నటన గతిస్తోందిట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము
31వ వచనం కలిసి చదువుకుందాం. కలిసి ఈ లోకము అనుభవించువారు అందరూ చదవండి, తీయలేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31, 150వ పేజీ, కొత్త నిబంధన గ్రంథం 150 పేజీ. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవాలి, ఏలయనగా ఈ లోకపు నటన గతించు. ఈ లోకమే పెద్ద నటనాలయం. షేక్స్పియర్ చెప్పాడు, దిస్ వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. ఈ లోకము ఒక స్టేజీ, రంగస్థలం, మనమందరం నటులం, నటిస్తున్నామని అన్నాడు. కాబట్టి కొంతమంది రంగు వేసుకుని నటిస్తారు, ఇక్కడ మేకప్ వేసుకుని, ఇక్కడ స్టేజ్ మీద నటించేవాళ్ళు. ఆ రోజుల్లో డ్రామాలు ఉండేవి మా చిన్నప్పుడు, ఇప్పుడే డ్రామాలు గేమాలు ఏం లేవు. అంత ఎక్కడ పల్లెటూరులో ఉంటే పౌరాణిక నాటకాలు అక్కడక్కడ ఉంటున్నాయి, అంతమించి ఏం లేదు. వాడు కృష్ణుడు వేసుకుంటాడు చూడండి, ఆ వేషం వేసినంతసేపు కృష్ణుడు, బయటకు వచ్చిన తర్వాత వాడు కృష్ణుడు వేషం వేసుకుంటాడు, ఫుల్గా డక్కు తాగేసి వస్తాడు. అర్థమైందా? ఒకడు కనబడ్డాడు నాకు, వాడి పేరు ఏదో పేరు చెప్పాడు. అయ్యగారు, క్రీస్తు విజయం నాటకం ఆడాలంటే నేనేనండి, క్రీస్తు ప్రభు వేషం కట్టాలంటే నేనే కట్టాలా అన్నాడు. అప్పటికే వాడు డొక్కేసుకుని ఉన్నాడు తాగేసి. నేను అన్నాను, మరి ఇది కూడా ఉంటుందా? అది లేకపోతే పద్యం రాదు సారు అన్నాడు. అర్థమైందా? ఒక ఆయన చెప్పేవాడు, ఇది లోపలికి వెళ్తే అది బయటకు వస్తుందట. ఏది? ఈ డొక్కు లోపలికి వెళ్తే మందు, అప్పుడు పద్యం బయటకు వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ వేషం ఎవరిది? యేసుక్రీస్తు సిలువధారి. మళ్ళీ నాటకం పేరు సిలువధారి. వీడి మీద సిలువట, ఏడిపిస్తాడట. ఏడిపించటానికే నాటకం. అంటే మనం బయట చేసేది చాలాసార్లు మనం చూపించే ప్రేమ నాటకం అంతే, అది ఎక్కువసేపు ఉండదు. వాళ్ళ చాలా మాట్లాడు, ఓ ఐ ఆమ్ సో హ్యాపీ టు బీ విత్ యూ, ఐ హ్యావ్ స్పెంట్ సో మచ్ బ్లెస్డ్ టైం యార్. ఇంట్లోకి వచ్చి పాడు వేదవన్న టైం అంతా వేస్ట్ చేసాడు. అర్థమైందా? వీడిని నేను ఎంతగాని వీళ్ళని నేను ఎంత అదే మెప్పించాలో నాకు అర్థం కావడం లేదు. అంటే మెప్పించడానికే చాలు సార్. అవును సార్, నిజం సార్, అదే సార్, కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటే ఉద్యోగస్తులు బయటకు వచ్చి తిట్టుకుంటారు. ఇదంతా ఏమిటి? నటన. లోకంలో నటించడానికి అలవాటు పడిపోయిన ప్రాణులం. కానీ ఈ లోకపు నటన ఏమైపోతుందిట? గతించిపోతుంది, అది అయిపోతుంది. మేకప్ వేసుకున్నవాడు మేకప్ ఒక సమయం తర్వాత తీసేయాలి. లేకపోతే అది ఎక్కువసేపు ఎండలో ఉన్నామనుకోండి, లేకపోతే ఈ ఫ్లడ్ లైట్స్ మీద పడతాయి కదా, మేకప్ చెరిగిపోతుంది. వాడు సినిమాల్లో వాళ్ళు చేస్తారు కదా, వాడు మేకప్ వేసుకు, వాడు 10 నిమిషాలకి పావుగంటకు ఒకసారి లైట్స్ ఆఫ్ అంటాడు, వాడు మళ్ళీ తీసుకెళ్తాడు, మేకప్ మ్యాన్ వస్తాడు, మళ్ళీ టచ్అప్లు ఇస్తాడు. ఎందుకు టచ్అప్ లేదు? అది కరిగిపోతుంది, మళ్ళీ టచ్అప్ ఇస్తూ ఉంటాడు. ఆ మేకప్ ఉండదు, మన మేకప్ కూడా ఉండదు. ఏది? మన ప్రేమ, నటించే ప్రేమ మేకప్ ఉండదు, కరిగిపోతుంది. ఎక్కడో చోట మనకు అర్థమైపోతుంది. దానివల్ల మనం ఏం పోగొట్టుకుంటున్నాం? ప్రభు ప్రేమను పోగొట్టుకుంటున్నాం. మన లోకాన్ని ప్రేమిస్తే ప్రభు మనల్ని ప్రేమించటం. మనం లోకంతో స్నేహం చేస్తే వ్యభిచారణులారా, లోక స్నేహము దేవునికి వైరం. అంటే దేవుని శత్రువులు అవుతున్నాం, మనకు అర్థం కావట్లేదు. అంటే శత్రువు అంటే దేవుడు ఏమైనా చేశాడా అని అంటే, నీకు రావలసిన ఆశీర్వాదాలు రాకుండా ఉంటాయంటే నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నావని అర్థం చేసుకో. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు రావడం లేదు. రావాలి కదా, వాగ్దానాలు నెరవేరాలి కదా. అంటే దాని అర్థం ఏంటి? శత్రువుగా ఉన్నాం దేవునికి, ఏదో చేయకూడని చేస్తూ ఉన్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంతో స్నేహం చేస్తున్నాం. పరీక్ష చేసుకోవాలి. ఒక తండ్రి ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు ఏం చేశాడు? వాడు ఆస్తి అంతా తీసుకొని దూరదేశమునకు
అంటే వాడు తండ్రి ఇంటిలో నుంచి దేన్ని చూస్తున్నాడు? ఆ దూర దేశాన్ని చూస్తున్నాడు. వాడు తండ్రి ఇంటిలో నుంచి చూశాడు, తండ్రిని విసిగించాడు, తీసుకున్నాడు, పోయాడు, ఖర్చు చేశాడు, పాడైపోయాడు, పతనం అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళా బుద్ధి వచ్చింది, వచ్చాడు. రెండో వాడు ఉన్నాడు. వీడు తండ్రి ఇంటిలో ఉన్నాడు, కానీ వీడు చాలా తెలివైనవాడు. వాడు ఆస్తి ఖర్చు కాకూడదు. పాపం చిన్నోడు అమాయకుడు, వాడు ఆస్తి ఖర్చు పెట్టేసుకున్నాడు. ఈ పెద్దోడు తెలివైనవాడు, వీడి ఆస్తి ఖర్చు కాకూడదు, కానీ వీడికి కూడా మేకపిల్ల కావాలి. వీడి దృష్టి అంతా ఎక్కడుంది? నా స్నేహితులతో నేను సంతోషించినట్లు ఒక్క మేకపిల్లనైనను నాకు నీవు ఇవ్వలేదంటాడు. వీడి దృష్టి ఎక్కడుంది? వీడి దృష్టి కూడా లోకంలోనే ఉంది. ఒకడు వీధిలో నుంచి లోకాన్ని చూస్తున్నాడు, మరొకడు పెరట్లో నుంచి లోకాన్ని చూస్తున్నాడు. అంతే. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు లోకాన్ని చూస్తున్నారు. ఇద్దరి వల్ల తండ్రికి సంతోషం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఆ చిన్న కుమారుడి వల్ల సంతోషం లేదు, ఈ పెద్ద కుమారుడి వల్ల సంతోషం లేదు. ఇంట్లో ఉన్నాడు ఒకడు, ఇంటికి మించి వదిలిపోయాడు ఒకడు. పోయినవాడి వల్ల సంతోషం లేదు, ఇంట్లో ఉన్నవాడి వల్ల సంతోషం లేదు. వీడు ఎప్పుడు గొణుగుతున్నాడు అనమాట. నాకు మేకపిల్ల ఇవ్వలేదు, నాకు మేకపిల్ల ఇవ్వలేదు, నాకు మేకపిల్ల. నాన్న, ఇవాళైనా మేకపిల్ల ఇస్తావా? మేము పోయి బిర్యానీ వండుకుని తింటాము అంటాడు. రోజు చంపుకు తింటున్నాడు. వాడైతే మొత్తం ఎంత సతాయించాడో మొత్తం పట్టుకుపోయాడు. ఇప్పుడు వికారుడు అయిపోయి వచ్చాడు. మళ్ళా కొడుకును చూసిన సంతోషం ఉంది తండ్రికి, కానీ వాడు అదంతా పోగొట్టుకున్నాడు. తండ్రి అంటాడు, నావన్నీయు నీవి అని అన్నాడు. వాడు పోగొట్టుకున్నాడు చిన్నవాడు. అది దుఃఖమే తండ్రికి. వాడు ఆస్తి పాడు చేసుకున్నాడు రా అన్నట్టు. ₹1,00,000 ఖర్చు పెట్టి 2 లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరం అంతా చదివిస్తే వాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది తల్లిదండ్రులకి? అరే, ఇంత చదివించాం, ఆడు పోయాడు, సరిగా మంచి మార్కులు రాలేదు, పాస్ అవ్వలేదు, లేదా పాస్ అయ్యాడు, మంచి మార్కులు రాలేదు, బాధ కలుగుతుంది. అలాగా ప్రభువు మన మీద తన రక్తాన్ని క్రయం పెట్టి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. ఎంత క్రయం పెట్టాడు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి. మనల్ని ఆయన ఎట్లా ప్రేమిస్తున్నాడో మనమేం చేయాలంటే ఇతరులని ఆయన్ని అట్లా ప్రేమించాలి మొదట, తర్వాత ఇతరులను అట్లా ప్రేమించాలి. మరొక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 22లో ఇందాక చదివిన దాని కింద వాక్యం చదవండి. ఎంత అది భాగం? మత్తయి సువార్త 22 చదవండి. 38 చదవండి. 39. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అంటే నిన్ను నువ్వు, ఇది ఆజ్ఞ, ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమణమే పాపం, అంతే. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అంటే మనకు తలనొప్పి వచ్చింది, మనం బాధ అనిపిస్తుంది. పక్కవాడికి తలనొప్పి వచ్చింది, తలనొప్పి, ఎప్పుడు తలనొప్పి అంటే తలనొప్పి. అదే తలనొప్పి మనకు వస్తే గుడ్డ కట్టేస్తాం, జండు బాము రాసేస్తాం, గుడ్డ కట్టేస్తాం, నానాయాతం. నాతో ఎవరు మాట్లాడొద్దు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, బీపీ పెరిగిపోతుంది, నరాలు పగిలిపోతున్నాడు. మనకు తలనొప్పి వస్తే, అది ఎదుటివాడికి తలనొప్పి వస్తే, తలనొప్పి కూడా అలాగైపోతే ప్రార్థన చేసుకో, విశ్వాసం ఉండాలి. నా భార్యకి 2 కాళ్ళు ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ అయిపోయాయి. ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ అయిపోతే డాక్టర్ అన్నాడు, మరో 15 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గుతాయి, లేకపోతే లైఫ్ టైం అట్లా ఉండిపోతాయని అన్నాడు. చాలా సఫర్ అవ్వాలి, కాళ్ళు అంతగా స్ట్రెంత్ ఉండదు అంటే నాకు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ చేసిన లీడర్తో అన్నాను, 15 రోజులు టైం ఇవ్వండి, ఆమె బెడ్ రెస్ట్లో ఉంది, 15 రోజుల తర్వాత వెళ్ళిపోతాం. మేమంత టైం ఇవ్వలేము. ఆడ బాబుదా డబ్బు టైము. వాడి పెళ్ళానికి కనుక జ్వరం వస్తే పక్కన కూర్చొని ఏడుస్తాడట గంట సేపు, జ్వరం వస్తే. నాకు విశ్వాసం ఉండాలా, వానికేం అక్కర్లేదు. మరి విశ్వాసం ఉంటే ఏడవటం ఎందుకు? పోయి దేవుని పని చేసుకోవచ్చు కదా. జ్వరానికి ఏడవాలా? విశ్వాసం వస్తే మనం ఏడుస్తామా జ్వరానికి? ఒడోలో వేసుకుంటాం. కాబట్టి ఏంటంటే, అది పాతకాలంలో సామెత ఉంది, నా శరీరం కాకపోతే కాశీదాకా తాటిమట్ట మీద డేకరేయమన్నట్ట. అర్థమైందా?
వాడి శరీరం కాదుగా, తాటిమట్ట మీద వెళ్ళిపో కాశీదాకా డేకొరుకుంటారు అంటాడు. ఇది వాడిది కాదు శరీరం. మన వాళ్ళు కూడా అంతే. ఎదుటివాడికి చెప్పడానికే విశ్వాసం, ఎదుటివాడికి చెప్పడానికే ప్రేమ మనకు ఉండాలి కదా. ఎవడిది వాడే లెక్కప్పు చెప్పుకోవాలి మనం. లోకాన్ని ప్రేమించేటప్పుడు దేవుని ప్రేమించడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించంటే నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అట్లనే ప్రేమించు, సహించు. నిన్ను నువ్వు సహిస్తున్నావు, నీ పొరుగువాడిని సహించు. అర్థమైంది? కనుక ఈ లోకము దాని నటన గర్శిస్తోంది. యోహాను ఏమన్నాడు? లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవబడంబమును తండ్రి వలన కలిగినవి కావు. ఈ లోకాశ కూడా ఏమైపోతుంది? అది కూడా గతిస్తుంది. కాబట్టి లోకమును ప్రేమించటము, లోకంతో స్నేహం చేయటం, లోకం వైపు చూడటం, ఇది మనల్ని దేవునికి దూరంగా తీసుకుపోతుంది. అక్కడ ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులు, ఒకడు లోకాన్ని ప్రేమించి లోకస్తులతో స్నేహం చేసి తండ్రి ఇంటిని విడిచి వాడు దూరంగా వెళ్ళిపోయాడు. రెండోవాడు తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, కానీ వాడి హృదయం ఎక్కడుంది? వాడు ఈ హృదయం లోకంలో ఉంది, ఆ స్నేహితుల దగ్గర ఉంది, తండ్రి దగ్గర లేదు వాడి హృదయం. నేను తండ్రితో కూడా ఉన్నాను, ఈ సంతోషం నాకు బాగుంది. ఆ స్నేహితులు లోకస్తులు, వెధవులు. నేను మేకపిల్ల తీసుకెళ్తేనే నాతో పండగ చేసుకుంటారు, తీసుకులేకపోతే లేదు. వాడు బహుశా వాళ్ళు తినేస్తుంటారు. ఎరా ఈరోజు కూడా మేకను దేవా, కోసుకునేది లేదా, అంత ఉంది, ఎందుకురా మీ నాన్న ఒక మేకను కూడా ఇవ్వడు నీకు అని తినేస్తుంటారు బహుశా. అరే మన తండ్రితో ఉంటాను నేను, వాళ్ళతో నాకేం సంబంధం అని అనుకోవట్లేదు వాడు. వాడికో తండ్రిని బాధ పెడుతూ ఉన్నాడు. నువ్వు లోకాన్ని కనుక ప్రేమిస్తూ లోకంతో స్నేహం కోరుకుంటూ ఉంటే తండ్రి అయిన దేవుణ్ణి రోజు బాధ పెడుతున్నావు. ఇది అర్థం చేసుకో. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అమృతరాజు గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. భక్సింగ్ గారితో కలిసి సేవ చేశాట. యవ్వన వయసులో చనిపోయాడు, క్యాన్సర్ వచ్చి. ఆయన ఒకసారి చెప్పాడట కాన్వకేషన్స్లో, దేవదూతలు విశ్వాసులను చూడడానికి వచ్చారట. వాళ్ళు విశ్వాసులను చూడడానికి వచ్చి ఇట్లా అనుకుంటూ ముక్కు మీద వేలేసుకుని కూర్చున్నారట. ఏమంటే, అరే పరలోకంలో బంగారం రోడ్ల మీద వేసాడు ఈ విశ్వాసుల కోసం, వీళ్ళ కాళ్ళ కింద వేసాడు బంగారం, వీళ్ళేం తీసుకొచ్చి ముక్కులకి చెవులకి కళ్ళకి నెత్తి మీద పెట్టుకుంటున్నారు అదే బంగారం. అరే కాళ్ళ కింద ఉండవలసిన దాన్ని ముక్కులు పెట్టుకున్నారే అని అట్లా ఉన్నారట. అంటే ఆయన ఆశువుగా చెప్పాడు అట్లా అమృతరాజు గారు. ఏది తృణప్రాయమైనదో దాన్ని ప్రేమిస్తున్నాం, ఏది వదిలేయాలో దాన్ని ప్రేమిస్తున్నాం, ఏది పట్టుకోవాలో దాన్ని వదిలేస్తున్నాం. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు ప్రేమను మనకి ఇచ్చాడు, ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మనకి ఇచ్చాడు. ఇది లోకానికి తెలియదు కనుక అది మనం వదిలేసాం. దేవుణ్ణి ప్రేమించం, దేవుడి ప్రజలను ప్రేమించం, లోకాన్ని ప్రేమిస్తాం. దేవునితో స్నేహం చేయాలని పిలిచాడు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నా. నేను మిమ్మల్ని స్నేహితులు అంటే మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు, ఏం మాట్లాడితే అది వింటాడు, మనం అడిగితే సమాధానం చెప్తాడు. ఆయన మనకు స్నేహితుడు. అయితే మనం ఆయనతో స్నేహం మానేసి ఎవరితో స్నేహం చేస్తాం? లోకస్తులతో స్నేహం మనకు చాలా ఇష్టం, లోకంతో స్నేహం ఇష్టం. విశ్వాసులతోటి సహోదరులతో స్నేహం చాలా తక్కువ. ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని తిరిగి ప్రేమిస్తాడు. ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగును గాక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం. అందరికీ కృపకు దొరకాలంటే ఏం చేయాలి? ప్రభువును ప్రేమించాలి శాశ్వతమైన ప్రేమతో. అంటే మంచి ఉన్నప్పుడు, చెడు ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, కష్టం బాధ ఉన్నప్పుడు ప్రభువును ప్రేమిస్తే కృప దొరుకుతుంది. ప్రభువును ప్రేమించలేకపోతున్నాం కనుకనే నష్టపోతున్నాం. కనుక ఈ దినం మన పరిస్థితి ఇక్కడ. తండ్రి ఇంటిలో ఉన్నాం, మనస్సు ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది?
స్నేహం ఎక్కడుంది? అర్థమవుతుందా? చాలామంది విశ్వాసుల్ని వాళ్ళు మనల్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీడు పోతే పోయాడని ఒక చిన్న ట్రైల్ వేసామనుకోండి, వాడు మళ్ళీ మాట్లాడు. ఏం తెలుసా, ఒక 1000 ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడగండి. వాడెంతాడు మళ్ళీ ఫోన్ వాడు మళ్ళీ ఫోను చేయడు, మాట్లాడు మన టైం వేస్ట్ చేయడు. కాకపోతే మనకు విశ్వాసం లేదనుకుంటాడు వాడు, ఏమనుకున్నా అనుకో, వాడు మళ్ళీ ఫోన్ చేయడు. ఎందుకంటే డబ్బును ప్రేమిస్తారు వాళ్ళు. దే లవ్ మనీ. డబ్బును ప్రేమించేవాడు మనిషిని ప్రేమించలేడు, దేవుణ్ణి ఇంకేం ప్రేమిస్తాడు? వాడి ప్రేమంతా వట్టిదే. మనం అట్లా ఉండకూడదు. డబ్బు, దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి డబ్బును సృష్టించాడు. కానీ దేవుడు డబ్బును సృష్టించలేదు. డబ్బును దేవుడు ఏ రూపంలోనైనా ఇవ్వగలడు, ఎలాగైనా ఇవ్వగలడు. నేను అనుభవంతో చెప్తున్నాను, ఎట్లయినా ఇస్తాడు. మనం దేవుని కోసం బతికితే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో మనం పాటిస్తే, దేవుడు మనకు ఎంత కావాలని అంత ఇస్తాడు. అన్నీ వదిలేసి వచ్చిన దైవ సేవకులు ఎట్లా సేవలు చేస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు వారికి. కనుక దేవుని ఆజ్ఞలు పాటించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మొదట నీ ఇంట్లో వారిని ప్రేమించు, తర్వాత నీ బయట వారిని ప్రేమించు. ఇప్పుడు ఇంటనున్న దీపము ఇంట్లో ఉన్న వారందరికీ ఏమిస్తుందట? వెలిగిస్తుందని చెప్పాడు. అది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 5:15. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరూ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. కాబట్టి మనల్ని వెలిగించాడు ఇంట నుండి వారికి వెలిగివ్వడానికి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒకసారి ఒక చూశాను, కరెంటు పోయింది వీధిలో. కరెంటు పోతే ఇంట్లో చీకటిగా ఉంది, పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ చీకటే చీకటి. ఏమేమో వీధి గుమ్మల్లో మెట్ల మీద కూర్చొని, బాబు చూసుకున్నాడు నాయన, బాబు చూసుకున్నాడు, లైట్ టార్చ్ చేస్తుంది. ఎవరికి? వీధిలో పోతున్న వాళ్ళకి. ఇంట్లో వాళ్ళు గంతలు వేస్తున్నారు, మా అమ్మ చీకటిగా ఉంది, తినడానికి లేదని చెప్పి. అంటే ఏం కావాలా? మెహర్బానీ అంతే. అంటే ఎదుటివారు మెప్పు కావటానికి ఇంట్లోనేమో కొంతమంది చెప్తాడు, పాత సామెత ఒకటి ఉంది, బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత. అర్థమైందా? అంటే ఇంట్లో పట్టించుకోరు, ఇంటిని పట్టించుకోరు. కానీ ఇదంతా వట్టిది వేషధారణ. ఇది నిజం కాదు. బాబు చూసుకున్నాడు అంటుంది. ఏం చూసుకుని అడుగుతాడు? అవతల పడ్డాడు, పిల్లడు ఎవడో దాబ్బని. మన జీవితాలు మొదట మన ఇంటికి ఉపయోగపడాలా, తర్వాత సంఘానికి ఉపయోగపడాలా, తర్వాత మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడాలి. ఒక క్రమం ఉంది మన జీవితానికి. మన చుట్టూ ఉన్న వారందరిని ప్రేమించటం, అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకోవాలి. అర్థమైందా? అప్పుడే మనం దేవుని ఆజ్ఞలు పాటించిన వారం అవుతాం. లేకపోతే ఒక దినాన్న బాధపరుస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో మేము ఏవో నాటకాలు వేసాం. ఆ నాటకాల్లోని ఒక డైలాగ్ ఉండేది. ఒకడెవడు అంటాడు అనమాట, ఒరే ఆఖరి దినానికి నలుగురిని సంపాదించుకోరా అంటాడు. ఎప్పటికీ? ఆఖరి దినానికి నలుగురిని సంపాదించుకో. ఎవరి నలుగురు? ఎవరు? మోసేవారు, పాడి మోసేవారు, లేదా బాక్స్ మోసేవారు. అర్థమైందా? నలుగురిని సంపాదించుకో. కొన్నిసార్లు క్రిస్టియన్లకు కూడా మోసేవాడు కూడా రావట్లేదు కాఫీన్ దగ్గరకు, ఆడినాడు మోసుకుంటాడులే అని. ఎందుకంటే వాడి జీవితంలో ఎవడికి ఉపయోగపడలేదు కాబట్టి వాడి మీద ఎవడికి ప్రేమ ఉంటుంది? ఎవడో మోస్తున్నాడు కొంతమందిని. కనుక మనం ఏది విత్తుతామో దానినే కోసుకుంటాం. మోసపోకుడి, నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోసుకుంటాం. విసుకక మేలు చేయుదమేని అలయక పంట కోసుకుంటాం. గలతీ 6:5. విసుకక మేలు చేస్తే అలయక పంట కోసుకుంటాం.
ఇప్పుడు విత్తిందే కోసుకుంటాం. కనుక మన జీవితాలు తండ్రి ఇంటిలో ఉన్నాము, ఎట్లా బ్రతుకుతున్నాము, దృష్టి ఎక్కడుంది, చూపు ఎక్కడుంది, మనస్సు ఎక్కడుంది, ఆలోచనలు ఎక్కడున్నాయి, ప్రేమ ఎక్కడుంది, స్నేహం ఎక్కడుంది. మనం రెన్యూల్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మంచి స్థితిలో ఉండి కూడా తప్పిపోతుంటాం. మంచి స్థితిలోకి రావచ్చు, కొంతకాలం మంచి స్థితిలో కొనసాగుతాం, మళ్ళీ తప్పిపోతున్నప్పుడు రెన్యూల్ చేసుకోవాలి. మనల్ని మనం తిరిగి మళ్ళీ సమకూర్చుకోవాలి, మనల్ని మనమే సమకూర్చుకోవాలి. ప్రభు వైపు చూస్తే మనల్ని మరలా సమకూరుస్తాడు, బలపరుస్తాడు. అప్పుడు మనము మన జీవితాలు దేవుని నుండి మనకు ఆశీర్వాదం తెస్తే మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదం, మన జీవితాలు ఇతరులకు ఉపయోగపడుతున్నాయి అన్నప్పుడే ప్రభు మనకు ఆశీర్వాదములు ఇస్తూ ఉంటాడు. ఇది అర్థం చేసుకోండి. కేవలం డబ్బు ఒకటే కాదు. మన వాళ్ళు అందరూ అమెరికా వెళ్ళిపోయాడు, మా వాడు చాలా బ్లెస్సింగ్, వెరీ గ్రేట్ బ్లెస్సింగ్, గాడ్ హెస్ గివెన్ మై ఫ్యామిలీ వెంట్ టు అమెరికా. నేను ఈ మాట చెప్తే చాలామంది ఇట్లా పెట్టారు తంబు, ఇది వాడెవడో యూట్యూబ్లో పెట్టాడు, ఇది ఎట్లా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దాని సంగతి. నా బంధువులందరూ అమెరికాలో ఉన్నారు, ఒక్కడికి మారు మనసు లేదు. అర్థమైందా? నాతో పాటు చదువుకున్నవాడు, వాడు బైపీసీ, నేను ఎంపీసీ. వాడు డాక్టర్ అయిపోయాడు, అమెరికా పోయాడు. ఇప్పుడు నా వయసు ఉంటుంది. వాడి పేరు బుష్. మళ్ళా బుష్. ఆ రోజుల్లో బుష్ రేడియో వచ్చిందని వాళ్ళు పెట్టినట్టున్నారు బహుశా. డాక్టర్ బుష్ పేరు ఎంత బాగుంది, చూస్తే క్రిస్టియన్ అనుకుంటారు. వాడు మారు మనసు లేదు, వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు, ఏం ప్రయోజనం? వాడు తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, వాడు అన్న అమెరికాలో ఉన్నాడు. మా బంధువులు ఒక ఆమె డాక్టర్ ఏదో అమెరికాలో ఉంది, ఒక ఆయన లాయర్ అమెరికాలో ఉన్నాడు. అందరూ నా జనరేషన్, మా తర్వాత జనరేషన్ కూడా మా బంధువులు, మా అమ్మగారు బంధువులు అందరూ చాలామంది అమెరికాలో ఉన్నారు. లేకనా? కావలసింది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ రక్షణ లేదు. అమెరికా అన్యులు కూడా వెళ్తున్నారు. మనం అడిగితే దేవుడు పంపిస్తున్నాడు అంతే. ప్రభువా మనం ఏం అడిగితే అదే ఇస్తాడు. నేను అమెరికా పోవాలా, పాప కెనడా పోవాలా, వెళ్ళిపో. న్యూజిలాండ్ పోవాలా. మా అమ్మాయి కూడా పోయింది దుబాయ్, నేనే వెళ్ళమని లేదు. అర్థమైందా? ఇది కాదు ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం మన ద్వారా ఇతరులు బాగుపడటం, మనం ఇతరులకు క్షేమం కలుగజేయటం, దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని కోసం, ఇతరుల కోసం ఉపయోగించటం, మనకిచ్చిన బలము, శక్తి, ఆరోగ్యం, ధనము, సమయము ఇతరుల కోసం ఉపయోగపడటం, ఇది ఆశీర్వాదం. అందుకే లోకానికి ఆశీర్వాదాన్ని మీరు లోకమునకు వెలుగు అని అన్నారు. అంటే వెలుగంటే ఏమి? ఇతరుల చీకటిని పోగొడుతోంది, ఇతరులకు మార్గం చూపిస్తోంది, ఇతరులు సంతోషం తీసుకొస్తోంది వెలుగు అన్నది. మన జీవితాలు అట్లా ఉండాలి, అది కోరుకోవాలి. మనం ఇంట్లో వారికే ఉపయోగపడము, బయట వారికి ఏం ఉపయోగపడతాం? మీలో ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటారో చెప్పండి. వండేవా, పెట్టా అంటే ఆడుందిలే పెట్టుకుందినా. ఇదే కదా మన పరిస్థితులు. ఇంట్లోనే లేదు ప్రేమ, బయట యాడ్ నుంచి వస్తుంది. కనుక ఎన్నాళ్ళు విన్నా సరే ఎన్నాళ్ళకి బాగుపడేది. వింటూనే ఉన్నాం, పెడసేవని పెడుతాం. ఇది నాకు కాదు, నేను కరెక్ట్ అంటే మొన్న ఒక ఆమె, నేను కరెక్ట్ కాదండి, నేనే కరెక్ట్. అర్థమైందా? నేను కరెక్ట్ అన్నాను నేను. అంటే ఒక సందర్భంలో నేను కరెక్ట్ అని అనుకుంటారంటే, నేను కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్. అంటే ఐ ఆమ్ ఓన్లీ రైట్, నేనే కరెక్ట్ అంతే. ఇక నిన్ను బాగు చేసేవాడు ఎవడున్నాడు? నేను అలాగ అనుకుంటే నన్ను బాగు చేసేవాడు ఎవడున్నాడు? దేవుడు కూడా ఏం చేయలేడు. ఒక దినం వస్తుంది సరి చేసుకోవటానికి కూడా అవకాశం ఉండదు. ఎదగడానికి అవకాశం ఉన్నప్పుడు ఎదగాలి. చిన్న వయసులో ఎదగడానికి అవకాశం ఉంది. తిండి తినే వయసులో తిండి తినరు కొంతమంది, చూడండి, వాళ్ళు ఆరోగ్యంగా ఎదగరు. వయసు తినమన్నారు అప్పుడు ఎదగలేరు. అలాగే ఆత్మీయంగా ఎదిగే వయసులోనే ఎదగాలి. దినం 30 రోజులు 30 ఏమంటే మార్పు పొందినవాడు అంతే. వాడి జీవితం ఉపయోగం 30. నీ జీవితం మీకు మాత్రం ఉపయోగం అయితే యు ఆర్ 30 times ఇన్ స్పిరిచువాలిటీ. జీవితం 30 ఉంటే
అంటే ఎవరు గోయం లేకుండా ఉంటే నువ్వు ముప్పదలుగా ఉన్నావు అంతే. ఆరుదంతులు అంటే ఏమిటంటే నియమితము మనుషులకు దీనికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడితేనే అరవదంతులే బైబిల్ అంతా కంఠస్థం పెట్టి కళ్ళు మూసుకు అప్పడం కాదు. బైబిల్ లేకపోయినా పర్వాలేదు, వాకి కంఠస్థం లేకపోయినా పర్వాలేదు, వాకి జీవంలో ఉండాలి. ప్రత్యక్ష గుడారం ఉన్నది, ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అపరిశుద్ధ స్థలం ఉంది. ఆవరణం భక్తులు ఉంటారు, వారు అక్కడి నుంచే ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వస్తున్నారు. వీరెవరు? లేవీయులు. ఈ స్వస్థం లేదు భూమి మీద, వారికి చేతులు కష్టార్జితం లేదు. ఎవరైతే భక్తులు విశ్వాలు ఉన్నారో దేవుని ప్రజలు, వారు ఇచ్చిన దశమ భాగాలే వీరి వాడు తెస్తే వెళ్తారో లేకపోతే పస్తుంటారు. దేవుని కోసం మళ్ళీ ఎవరి కోసం ఇచ్చిన బరులన్నీ పరిచయం చేయగలరా? అక్కడ దేవుని కోసం పరిచర్య చేస్తున్నారు. దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఉన్నవారు తమ జీవితాన్ని దేవుని కోసం దేవుని ఉపయోగిస్తున్నారు. వీరు అరవదంతులు. అర్థమే, నీ జీవనం దేవుని కోసం దేవుని ప్రజలకు ఉపయోగపడి నువ్వు అరవదంతులుగా ఉంటావు. నిరంతరం అంటే అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళేవాడు వాళ్ళందరి పాపములకు రక్తం పట్టుకుని వెళ్తూ ఎక్కి వస్తుందో తెలియదు, దేవుని కోపం చనిపోతాడు. అంటే ప్రాణాన్ని పణంగా పెట్టిపోతున్నాడు లోపలికి. దేవుని కోసం సమస్తం సమర్పించుకునేవారు ఉంటారు, ఏ అన్ని వదుకొని బతికేవారు. చివరి హత్సాక్షులు ప్రాణం పోతుంది అన్నట్టు. కొంతమంది ఎవడో చంపేస్తే పోతుంది, కొంతమంది అనారోగ్యాలు వచ్చి ఆ బతికించుకోవడం డబ్బుపోతే కూడా పోతుంది. వారు కూడా ప్రాణం పణంగా పెట్టిన వారే. అర్థమవుతుందా? ఒక ఆయన న్యూజిలాండ్ పోయాడు, పేర్చిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత విషజ్వరం వచ్చి చనిపోయాడు. ఆయన కూడా హత్సాక్షి అంటే వ్యాధులు చనిపోయాడు కోసం మిషన్స్ అలాగున్నారు. దేవుని కోసం ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడేవారు. నువ్వెంతో దేవులంతా కంఠస్థం పెట్టేవారు కాదు, అలాంటి ప్రార్థన ఆరాధన చేయరు కాదు. ఆయన ఆరాధన కబోయే బ్రదర్ అని అన్నారు, దుర్భాగ్యుడు వాడు. ఆ తర్వాత తెలిసింది వాడు చీర. మా ఇంటి బ్రదర్ అలా చేశాడు ఆరాధన, బాబు నాకు తెలియదు. అక్కడ మన ప్రార్థనలు ఆరాధన బయట ఇస్తూ ఉంటాయి, కంఠస్థం చేసి చాలా చేస్తారు. ఇది కాదు, నువ్వు ఇంత టైం చెల్లిస్తున్నావు దేవుని నామం పేట, దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు ఏం చెల్లిస్తున్నావు? నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సమయాన్ని, నీ బలాన్ని కలిగినదాన్ని. అది నవరతులు. అర్థమవుతుందా? కనుక లోకాన్ని ఇవన్నీ ఉండవు. లోకంతో స్నేహం కావాలంటే ఇవన్నీ ఉండవు. లోకంతో స్నేహం కావాలంటే విశ్వాసులు దేవుడు శత్రువులు అవుతారు. కనుక జీవి అసలు ఎక్కడుంది? తండ్రి ఇంట్లో ఉన్నా వాడు దూరంగా ఒకటి చూస్తున్నాడు, ముందు దారం నుంచి ఒకటి చూస్తాడు, వెనక దారం నుంచి లోకాన్ని ఒకటి చూస్తాడు. మనం ఎడుచున్నాం. ఎవరికి ఉపయోగపడుతుంది అసలు? నీ బ్రతుకు జీవి ఎవరు ఉపయోగపడుతుంది చెప్పలేవా? పలానా ఉపయోగపడుతుంది. మొదటి నీటి వారికి, నీకు, పిల్లలకి, నీ కుటుంబానికి ఉపయోగపడాలి, తర్వాత బయట వరకు ఉపయోగపడాలి. అర్థమైందా? ఇది ఒకసారి పరీక్ష చేసుకో. జీవితం ఎవరికి ఉపయోగం లేకపోతే నువ్వు దేనికి నిర్యోగం, యూజ్లెస్ గాడ్ అంటే. మారు మనసులో దేవుడు అందరికీ ఇస్తున్నాడు. మారు మనసు నీకు ఇచ్చాడు, అంత గొప్పతనం సంగతి ఏం లేదు. మారు మనసు ఉంది, చస్తే కానీ పోతుంది. అక్కడ ఒక మూల ఇలా ఆపలే ఆడ ఉంటాయి అంతే. అక్కడ ఎక్కడేదో ఒక మూలం పెడతాడు. ఎందుకంటే దాన్ని వెళ్తాడు, నీవు నీ వంతులో నీస్తావు అన్నాడు 12వ అధ్యాయం చివరి వచనంలో. కాలాంతమందు నీవు నీ వంతులో నిస్తావు. మనం ఏం చేస్తామో దాని వంతులోనే నిలబడు. ఏం ఇక్కడ ఉపయోగం లేనివాడు ముందుకు పోయి వేసి షేక్ అంతా ఏమిస్తాడు షేక్. ఎక్కడో ఉంటాం మనం. అర్థమవుతుందా? అంత బైబిల్ ప్రకారమే. బైబిల్ మనకు అన్నీ చక్కగా చెప్పేసి అటు పెట్టిపోయాడు బాబు. కనుక దేవునికి ఎవరికి ఉపయోగ జీవితాలు, దేవునికి మనుషులు ఉపయోగపడే జీవితం అయితేనే ఒక దినాన్న నువ్వు బహుమానం చూస్తావు. కనుక ఈ దినం నీ ప్రేమ ఇక్కడ ఉంది, నీ స్నేహం ఎవరితో, సహవాసం ఎట్టు, నీ దృష్టి ఎక్కడ ఉంది, నీ మనస్సు ఎక్కడ ఉంది, పరీక్ష చేసుకుని యోగ్య రీతిలో ప్రభు వల్ల పాల్పొందుతా. ప్రియ ప్రశ్న